ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇంటింటికి పోయి చేయి సర్కారు 2 ఏళ్ల పాలనలో 6 గ్యారెంటీలు అమలు చేసినాము, అన్నదాతలను ఆదుకున్నాము, కూపన్ కారెంట్లు ఇచ్చినాము, లక్ష నౌకర్లు వేసినాము, 40,000 కొలువులు కూడా వేయబోతున్నామని చెప్పాలని మైనింగ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ చెప్తున్నాడట. ఇంకా మస్తుగానే చెప్పిండట. మొత్తం ఇందాం పని. అయ్యా మైనింగ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సార్, ఇక మీ నరకుడు సురువు చేయండి. మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చెప్పాలి అన్ని చోట్ల కూడా ఈ 2 సంవత్సరాల్లోనే మనము 1,00,000 ఉద్యోగాలు కల్పించినాం. 1,00,000 ఉద్యోగాలతో పాటు మళ్ళీ ఒక 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చే నెల. మనము ప్రజలకు కూడా ఏదైతే మనము రేషన్ కార్డు ఇచ్చినామో వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి పెన్షన్లు కూడా ఇచ్చే ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మనం గట్టిగా అందరికీ చెప్పొచ్చు అన్నమాట. ఇన్నరా ఏమంటుండో అయ్యా మంత్రి గారు, అనుమానాల పెయిన్లు ఎప్పుడంటే దినాం రేపే అన్నట్టు ఇట్లా మీటింగులలో మైకు పట్టి మీరు చేయి సర్కారు మంత్రులు మస్తుగానే నరుకుతుండ్రు. కానీ ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలు వినేటట్టు పబ్లిక్ లేరు. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చెప్ప ఎనుగులనే అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. మీరిచ్చిన 1,00,000 నౌకర్లు ఎవరికి ఇచ్చిండ్రు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రు కదా. అధికారంలోకి రాగానే 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, పెరిగిన పింఛన్లు ఇస్తామని ఏతులకు అంటిరి. ఇప్పటి వరకు పింఛన్లు ఇచ్చింది లేదా? చేయి సర్కారు వస్తే అన్నదాతల గోసలు వాపుతారని అనుకుంటే ఇప్పుడు ఇంకా అరిగోసలు పెట్టబడితిరి. మీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనన్న మార్పు వస్తుందని ఆశపడ్డ ప్రజల నోట్లే పాసుపడ్డంత పని చేయబడితిరి. ఇప్పటికే ప్రజలు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటున్నారు. కాబట్టి మీ కాంగ్రెస్ సర్కారు ఎంత కాయిస్గా పనిచేసినా కూడా మున్సిపల్ ఎన్నికల్లో మీ చేయి పార్టీకి పబ్లిక్ చేతిచ్చుడు ఖాయమన్నట్టే ఉన్నదట అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.